వరుణుడు మొహం చాటేస్తే అన్నదాతలు ఆశల సాగు చేసేందుకు జలాశయాల వైపు చూస్తారు. కానీ వైకాపా సర్కార్ నిర్లక్ష్యానికి ఆ జలాశయం ఉన్నా లేనట్టే. నిర్వహణ లేమితో కొట్టుకుపోయిన గేట్లు 2 ఏళ్లైనా బిగించలేదు. ఎన్నికలకు 6 నెలల ముందు పనులు ప్రారంభించిన ప్రభుత్వం వర్షాలు వచ్చేలోగా పూర్తి చేయడం అనుమానమే. ఇంతకీ ఈసారైనా సాగు చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో గుండ్లకమ్మ ఆయకట్ట రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం చినమల్లవరం వద్ద 3.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టులో ఏటా 3.1 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నారు. ఖరీఫ్ సీజన్లో దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు, చుట్టుపక్కల 40 గ్రామాలకు తాగునీరు అందిస్తారు. అయితే వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరుసగా 2 ఏళ్లలో 2 గేట్లు కొట్టుకుపోయాయి. స్పిల్వే రెగ్యులేటర్లోని 15 గేట్లు తుప్పుపట్టి శిథిలమయ్యే పరిస్థితి నెలకొంది. ఫలితంగా నీటి నిల్వలు లేక జలాశయం వెలవెలబోతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆయకట్టు రైతులు ఆగ్రహంగా ఉండడంతో 9 కోట్ల రూపాయలతో గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. అయితే ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో టెండర్లలో పాల్గొనేందుకు గుత్తేదారులెవ్వరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. పలుమార్లు టెండర్లు పిలవడంతో చివరకు గుజరాత్కు చెందిన ఓ గుత్తేదారు సంస్థ గేట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. 6 నెలల క్రితం పనులు ప్రారంభించింది. అవి మందకొడిగా సాగుతున్నాయని రైతులు చెబుతున్నారు. లో ఒక గేటు కొట్టకపోయింది. 2023 డిసెంబర్లో ఒక గేటు కొట్టకపోయింది. కానీ ఇప్పుడు పరిపాలన ఆమోదంతో కొంచెం రిపేర్ చేస్తున్నారు. ఈ గుండ్లకమ్మ డ్యామ్ పోయినందువల్ల వచ్చిన నీరు అంతా సంవత్సరానికి కొట్టకపోయింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కరువు కాటకాలు వస్తే ఎండాకాలం కాబట్టి మంచినీటికి కూడా ఇబ్బంది వచ్చేవండి. డ్యామ్ 3 సంవత్సరాలు అయింది గేట్లు కొట్టకపోయి. ఇప్పుడే ఏదో తోతమంత్రంగా బిగిస్తున్నారు కాబట్టి ఇది తొందరగా బిగిపోతే వచ్చే సీజన్ కూడా ఇబ్బంది పడతాం. సాగునీరు లేక కొన్ని ఏడు ఇబ్బంది పడ్డారు. మిరప తోటలు అవి కూడా నీళ్లు లేక కొంత తీసుకొని బయటకు ఎక్కారు అంతే. డ్యామ్ ఉండి కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది కదా, గేట్లు బిగించాలని మేము కోరుతున్నాం. గేట్లు విజయవాడ, గుజరాత్ లో తయారు చేసి ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ 2 గేట్లు మాత్రమే పెట్టగా 3వ గేటు ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. అంటే మిగిలిన 12 గేట్ల పనులు పూర్తి చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. దీంతో ఈ ఏడాది వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఎగువ నుంచి వచ్చే నీరు సముద్రంలోకి వృధాగా పోతోందని రైతులు వాపోతున్నారు. గుండ్లకమ్మ కాలువలు, పిల్ల కాలువల నిర్వహణ కూడా వేసవిలో చేపట్టకపోవడంతో పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. డ్యాము మొదలుపెట్టిన కాడి నుంచి ఒక 2, 3, 4 సంవత్సరాలు ఒక రకంగా ఉంది. కానీ ఆ నుంచి ఆ జంగిలి సరిగా పట్టి, పాసి బట్టి, జమ్ము బట్టి సరిగా చాలా చేలమిటి పిల్ల కాలంలో కూడా సరిగా లేక మంది ఇంజలతోటి ఇబ్బంది. ఆయిల్ దాదాపు 10,000 దాకా అవుతుంది. మేము మాగాడికి నీళ్లు పెట్టుకుని సరే కనుక వాళ్ళు జంగిలి ఇవన్నీ క్లీన్ చేసి నెక్స్ట్ సంవత్సరానికన్నా ఏదన్నా మాకు నీళ్లు ఇచ్చితే మాకు మేము 2 మెతుకులు తింటాం అన్నాం. దాదాపు 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు అవుతుంది గేటు కొట్టకపోయి. ఆ కొట్టకపోయిన గేట్ పెట్టలేకపోయినా కొట్టపోయిన గేట్ కూడా తీయలేకపోయారు. మేరకు నాగార్జున గారు వచ్చి చూశారు. ఏదో మినిస్టర్ అంటే ఆయన లోకల్ గా ఎమ్మెల్యే వచ్చాడు. వాళ్ళు ఇసుక ఎత్తుకోవడానికి అనువుగా ఉండేదానికి ఇసుక అయిపోయింది. ఉన్న వరకు ఎత్తేసారు శుభ్రంగా. మళ్ళీ ఇసుక రావాలి అంటే నీళ్లు రావాలి. నీళ్లు వస్తేనే ఇసుక మేరదేలేదు. అందువల్ల వాళ్ళు గేట్లు పెట్టకుండా ఇసుక రానిచ్చి గేట్లు దించి ఏదో ఒక రకంగా టెంపరీగా రిపేర్ చేశారు. రిపేర్ చేసి ఆపారు నీళ్ళని. ఇసుక ఎత్తడానికి కన్వీనియంట్ చేసుకున్నారు. ఎండాకాలం ఎలాగో నీళ్లు ఇవ్వలేకపోయారు. వచ్చే వర్షాలన్నా కొంచెం స్టాగ్నేట్ చేసుకుంటే వాటర్ ని తాగునీరుకి వచ్చేసి సాగునీరుకి వచ్చేసి కాస్త నీళ్లు నిలుపుకున్నట్టయింది. వర్షాలు కురిస్తే వాగులు వంకలై ప్రవహించే నీటిని నిల్వ చేసుకునేందుకు ప్రాజెక్టు నిర్మిస్తారు. సుమారు 3.1 టీఎంసీల నీటి నిల్వ ఉంచుకునేందుకు ఇక్కడ గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారు. అయితే నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల గత ఏడాది 2 గేట్లు కొట్టుకుపోవడంతో ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసుకునే పరిస్థితే కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరింత ఇబ్బందులు తలెత్తుతాయని, సాగు తాగునీటి అవసరాలు తీర్చుకోవడం కష్టమవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.